హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను ఎంతో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన సేమియా ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది కేవలం 10 నిమిషాలలో వేడి వేడిగా మీ ముందు ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ లో చాలా వెరైటీలే ఉన్న అన్నింటిలోకి చాలా సులభంగా త్వరగా అయ్యే అల్పాహారం ఈ సేమియా ఉప్మా. ఒకసారి నేను చెప్పినట్టు ఈ సేమియా ఉప్మాని చేసి చూడండి. పొడి పొడిగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. మరెందుకండి ఆలస్యం, ఈ సింపుల్ సేమియా ఉప్మాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు బాంబినో వేసి మంచి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన సేమియా అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. బాంబినో వేగాక దించుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక చాప్ చేసుకున్నటువంటి 1 ఉల్లిపాయ, కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో 1 రెబ్బ కరివేపాకు వేసి మరోసారి సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి 1 టమాటో వేసుకొని టమాటో మగ్గేంత వరకు వేయించుకోవాలి. మనం ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందని మీరు గమనించండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి. 1 కప్పు బాంబినోకి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయి సేమియా అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ మరియు క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన ఈ సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈ సేమియా పొడి పొడిగా భలే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.